మొదటి ప్రభు బల ఆరాధనకు నడిపించినందుకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఘనమైన దేవునికి మరొకసారి చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేరువచ్చినటువంటి సంఘ బిడ్డలకు, పెద్దలకు, కమిటీ వారికి, దేవుని యొక్క పిల్లలందరికీ కూడా ప్రత్యేకంగా ఈ దినము మరి లేఖనాలు చదివి, ప్రార్థనలు నడిపించి, ఆరాధనలు నడిపించి, ఉత్తరపతి భాగంలో చదివి దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో సహకరించిన బిడ్డలకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ మాటలు నాతో చెప్పండి. ఆ మేడ గదులు 3 అంతస్తులు. ప్రార్థన చేసుకుందాం, కన్నులు మూసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టమని సెలవిచ్చారు. ఈ శ్రేష్టమైన సమయం ప్రపంచంలో కేవలం మందిరంలో మాత్రమే ఉన్నదని, మీరిచ్చే ఈ గదుల్లోనే ఉన్నదని, ఈ దేవాలయ ప్రాంగణంలోనే ఉన్నదని ప్రభువా మేము నమ్ముచు విశ్వసిస్తూ మా ప్రాణాత్మదే శరీరాలతో మీ ఎదుట సాగిలి పడుతూ ఉన్నాం. దేవా, మీ యొక్క ఆత్మ ద్వారా ఇంతవరకు నడిపించారు. నీ బల్లలోకి మేము వెళ్ళటానికి కావలసిన ప్రత్యేకమైన సిద్ధపాటు నీ వర్తమానం విని అందులో ఉన్నటువంటి నాయన పరిపక్వత నీవు కోరుకున్న రీతిగా నా తండ్రి ఆత్మ మీలో మాట్లాడుచున్నారు తప్ప మాట్లాడువారు మీరు కాదనేటువంటి మీ ప్రవచనమును మరొకసారి ప్రభావ మేము వినువారిగా, నాయన వెంబడించువారిగా, లోబడేవారిగా, నిన్నే అనుసరించువారిగా, బయట కూర్చున్నవారు, లోపల కూర్చున్నవారు ఎంతమంది అయితే నా ప్రభు రాలేక ఈ స్వరముల ద్వారా, పాకాల ద్వారా వింటున్నవారు ప్రతి ఒక్కరిని మీరు దర్శించి దీవించమని వేడుకుంటున్నా తండ్రి. మీ చేతులకు అప్పగించుకుంటుండగా దూతల పరిచయం విడుదల చేసి యేసు రక్తము ద్వారా ప్రభు నన్ను మరుగుపరిచి దిగో నాయన నీ బిడ్డలతో మా అందరితో మీరు మాట్లాడి మీ యొక్క ప్రభు స్వరమును వినిపింప చేయమని, మీ యొక్క నా తండ్రి శక్తితో ఆయన నింపమని వేడుకుంటూ దుష్టుడు ఆయుధాలని లయపరుచుకుంటున్నా ప్రభు నీ రక్తంలో మరొకసారి అందరినీ శుద్ధి చేయమని మాట్లాడే పరిశుద్ధాత్ముడా యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొని మీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. జీవం కలిగిన ప్రభువారు మరి మనకిచ్చినటువంటి ఈ మందిర వార్షికోత్సవం నెలలో మనం ప్రవేశించాం. దేవుని బిడ్డలారా, ఎంత త్వరగా దేవుడు ఈ యొక్క గొప్ప మరి వార్షికోత్సవానికి మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. దేవుని కృపలో మరి ఈ నెలలో మరి మనము 1, 2, 3 వారాలు దేవుడు మందిరం మీదే మాట్లాడేటువంటి ప్రేరణతో దేవుని యొక్క సన్నిధిలో మనం విందాం. మందిరము అనేటువంటి ఈ ఘనమైనటువంటి సుందరమైనటువంటి ఈ యొక్క సుందరమైన దేవాలయంలో దేవుని యొక్క శక్తి నీలోను నాలోను దేవుడు నింపుతూ వస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవుడు బిడ్డలారా, ఇంత గొప్ప ధన్యత, ఇంత గొప్ప ఆనందము, ఇంత గొప్ప ఆధిక్యత దేవుని పిల్లలైన మనకు మాత్రమే, ఈ మందిరంలో ఉన్నవారికి మాత్రమే దేవుడు అంతకంతకు అభివృద్ధిని పరుస్తూ ఉన్నాడు. దేవుడు ఈ రోజు మనతో మాట్లాడే అంశము, చాలా అంశాలు మందిరం మీద మంచి టైట్లు ప్రభా అనుకొని దేవుడు బిడ్డలారా ఇంకా చాలా టైట్లు సెలెక్ట్ చేస్తూ ఉన్నప్పటికీ దేవుడు శక్తి కలిగిన మందిరం అని, తరువాత ఈ కడవరి మహిమ ఈ మందిరం మీద కమ్ముకొనుడని ఇలా కొన్ని టైట్లు పెడుతూ ఉన్నాను. కానీ దేవుని ఆరాధనలో మాత్రం ఒక మంచి దేవుడు ఒక టైట్లు దేవుని బిడ్డలకు కొనసాగించమని ఇచ్చినటువంటి తలంపులు బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదేంటంటే దేవుడు మనతో మాట్లాడే అంశము, ఈ మందిరం ఎదుట పాతాళ ద్వారాలు. అందరూ చెప్పండి, ఈ మందిరం ఎదుట పాతాళ ద్వారాలు. ఇది అంశము మొదటి పార్ట్ 1 మనం వినబోతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మందిరం ఎదుట నిజంగా ఎన్ని ఉన్నా, ఎన్ని నిలబడాలనుకున్నా, ఎన్ని అవి గెలవాలనుకున్నా, ఎన్ని సాధించాలనుకున్నా, ఎన్ని వశపరుచుకోవాలనుకున్నా ఈ మందిరం ఎదుట ఆటలేవి చెల్లవో. ఆమేన్. ఎంత గొప్ప మందిరమో, ఎంత శక్తి కలిగిన మందిరమో, ఎంత ఈ మందిరాన్ని అసలు పాట మీరు పాడుతున్నప్పుడు నాట్యమాడేటువంటి ఆ గొప్ప ఆనందము వర్ణించలేనిది. ఇప్పుడే కాదు, ప్రతి పరిస్థితుల్లో ఈ మందిరంలో పాటలు పాడినా, ప్రార్థన చేసినా, దేవుని బిడ్డలారా మీరు దేవుని మహిమలో ఈ మందిరంలోకి వచ్చి
జయ ధ్వనులు చేస్తున్నప్పుడు ఈ స్థలం అంతట్లో ఒక అద్భుతమైన శక్తి విడుదలవుతూనే ఉన్నది. ఆమేన్. ఈ ఉచితమైనటువంటి ఈ గొప్ప ఆధిక్యతతో మనకైతే ఏమి కూడా ప్రభువుకి ఇవ్వలేదు, కానీ మన జీవితం ఒక్కటే. ఇదిగో నా ప్రభు, నా జీవితం ఒక్కటే, నా ప్రాణాత్మ శరీరం ఒక్కటే నీకు అర్పించగలను. ఎందుకంటే ఈ లోకం నాకు నీవు ఇలా పంపించావు కాబట్టి దీనితోనే నిన్ను ఆనందపరచగలనని మనం ఆయన అనటం తప్ప ఇంకేది చేయలేదు దేవుడు. ఈ కలవరి దినాలలో ఈ మందిరం యొక్క మహిమ మన మీదకి రోజు రోజుకి వస్తున్న కొలది. నిన్నటి కూడా గృహ దర్శనాలు దేవుడు పెట్టారు. కొన్ని గృహాలు దర్శించినప్పుడు కొంతమంది వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు దేవుని శక్తి చాలా అద్భుతంగా బలంగా పనిచేసి, నిన్న కామేశ్ బాబు కోసం కూడా అక్కడ తల్లి జోగమ్మ గారితో కొంతమంది మేము మధ్యాహ్నం ప్రార్థన చేసినప్పుడు కూడా అప్పుడు కూడా వర్తించలేని కన్నీరు ప్రవాహంగా ఒక శక్తి విడుదలవుతున్నప్పుడు దేవుని యొక్క పిల్లలు దేవుని ఆలయంలో కొన్ని ఆత్మలు, బలమైన ఆత్మలు మందిరంలో ఉన్నాయి. సభలు కూడా సోదరులు చెల్లించారు. ఎంత గొప్ప శక్తి కలిగిన బెడ్లంటే దేవుడు బిడ్డలారా, నిజంగా ప్రార్థన చేయడానికి కొంతమంది బెడ్లు వచ్చేసరికి, కొంతమంది ప్రార్థనకు ఏకీభవించేసరికి, మాటలు పాడేసరికి, ప్రార్థన చేసేసరికి ఎక్కడ లేని ఒక రకమైనటువంటి భీకరమైన కార్యాలు తెలుగు బాపి సంఘంలో ప్రియ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నందుకు బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన రుణము తీర్చలేము. ఆయన నామాన్ని ఎంత వర్ణించినా ఇంకా 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 మనము ముగింపులోకి వచ్చేస్తే ఉంటామో తప్ప వివరించలేము. అంత గొప్ప దేవుణ్ణి ఈ మందిరంలో మనము సేవిస్తూ ఉన్నాం. మందిరం ఎదుట పాతాళ ద్వారాలు. దేవుని సంగమా, ఈరోజు నువ్వే దేవుని మందిరము, నువ్వే దేవుని యొక్క ఆలయము, నువ్వే దేవుని యొక్క మహిమ కలిగిన ఆ దేవాలయము. ఇంకేదో నువ్వు దిక్కులు చూడక్కర్లేదు, ఎక్కడో ఉన్న ఆలయాల కోసం నువ్వు ఆలోచించక్కర్లేదు. ఆ ఆలయమైనటువంటి మందిరము నిన్నే దేవుడు నీలోనే నివసించాలని, నీలోనే ఆయన అనుక్షణము చల్లపూట ఆ రోజైతే ఆయన వచ్చేవాడు, కానీ ఇప్పుడైతే ఇంకా ఏ పూట కాదు, నిత్యము అనుక్షణము మనలోనే ప్రభు ఉంటూ ఉన్నాడు. ఆమేన్. దేవుని సంగమా, ఈ యెహెజ్కేలు గ్రంథంలో నరపుత్రుడా అనేటువంటి యెహెజ్కేలుకి ఇతను కూడా పుత్రుడే, నరపుత్రుడు ఇతను. అయితే మనమైతే దేవుని కృపలో నరపుత్రులమే, నరపుత్రికలమే. కానీ ప్రభు ఎప్పుడైతే లోకానికి వచ్చాడో మనము దివ్య పుత్రులమయ్యాము, మహిమ పుత్రులమయ్యాము, జీవం కలిగినటువంటి పుత్రులమయ్యాము, దేవుని యొక్క పరలోక సామ్రాజ్యానికి సంబంధించిన పుత్రులమయ్యాము. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ 7వ వచనం, ఇది 7వ తారీఖు కనుక 7వ నెల. చూడండి, 7వ తారీఖు 7వ నెల సంపూర్ణ సంఖ్య. ఈ నెలలో ఎంత గొప్ప కార్యాలంటే, మరి 12 మంది అపోస్తల శిష్యుల్లో ఒకరైనటువంటి అపోస్తలు తోమా గారు కూడా కేరళ, ఆయన వచ్చి మద్రాస్ అనేటువంటి ప్రాంతంలో, మౌంట్ రోడ్ అనే ప్రాంతంలో ఆయన సమాధికి వస్తాం. అంటే 3వ తారీఖున మన భారతదేశంలో క్రైస్తవ దినోత్సవంగా సెలబ్రేషన్స్ కూడా 3వ తారీఖు చేసుకున్నాం. ఒకసారి చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ నెలలో చూడండి అన్ని అద్భుత కార్యాలు. ఈ నెలలో చాలా సేవకులకి అసలు మందిర వార్షికోత్సవాన్ని పిలవడానికి ఖాళీ లేని డేట్లు. ఎందుకంటే అందరూ కూడా సేవలోకి వచ్చేది 7వ నెలలోనే, గొప్ప గొప్పగా మందిర వార్షికోత్సవాలు చేసుకున్నది 7వ నెలలోనే, ఎన్నో దేవాలయాలు వారికి ఉన్న కో బ్రాంచ్లు కూడా కట్టేది 7వ నెలలోనే. 7 ఈ సంపూర్ణ సంఖ్య. అందులో ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనము 6 రోజులు సృష్టి చేసి 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్న సంపూర్ణమైన దినము. ఆమేన్. మన జీవితంలో ఈ 7 అనేటువంటిది ఏడుపు కాదు. ఈ 7 అనేటువంటిది దేవుని బిడ్డలారా అన్ని విధాలుగా మనము సంపూర్ణం అవ్వాలని దేవుడు కూడా మనకు మన పితరులు, మన పెద్దలు వారు తెలిసి చేశారు, తెలియ చేశారు, కానీ ఏదేమైనా మంచి చేశారు. 7వ నెలలో అద్భుతమైనటువంటి, చాలా మంది ఏంటంటే వర్షాకాలంలో పెట్టారు అని అంటారు, కానీ వర్షం అయినా సరే ఏదైనా సరే దేవుని బిడ్డలారా మనము బయట కురిసేటువంటి పరిస్థితి కాదు, కానీ లోపల కురిసే ఆత్మ కుమ్మరింపు మనకు కావాలి. ఆమేన్.
దేవుని సంగమా, మరి 7వ వచనం చూద్దాం ఒకసారి, చదవండి. 41:7. చూడండి, ఆ గోడ మేడ గదులకు ఎక్కిన కొలది అవి మరి వెడల్పుగా పెరిగెను. పైకెక్కిన కొలది మందిరము చుట్టూనున్న ఈ మేడ గదులు అంతస్తులు, అందరి మాట చెప్పండి, ఈ మేడ గదులు అంతస్తులు మరి వెడల్పు అవుచుండెను. కనుక మందిరపు పైభాగము మరి వెడల్పుగా ఉండెను. పైకెక్కిన కొలది అంతస్తులు మరి వెడల్పుగా ఉండెను. ఆమేన్. ఇది ఎంత ఆశ్చర్యం అంటే, ఎంత అద్భుతం అంటే, దేవుడు బిడ్డలారా, మనకున్న స్థలము ఇదే అనుకుందామండి. మందిరానికి ఇదే స్థలము. ఈ స్థలము ఇది పులిపీఠు, పాత రోజుల్లో బలిపీఠము. అయితే ఈ పులిపీఠి వాక్యపీఠం దగ్గర ఎంత మరి మనకి ఉన్నటువంటి హద్దులు మరి మనకి ఆ మేస్త్రి గారికి తెలుసు కనుక ఈ కొలతలు ఎంతే ఉన్నాయి. దీని చుట్టూ కూడా కొలతలు దేవుడు బిడ్డలారా మనకి ముందే కొలిచి ఉన్న స్థలాన్ని బట్టి మందిరం కట్టారు. మరి పై అంతస్తు మనం కట్టాలనుకుంటే, పై అంతస్తు కట్టాలనుకుంటే పక్కన స్థలం లేదనుకోండి, ఇటువైపు స్థలం లేదనుకోండి, వెనక వైపు స్థలం లేదనుకోండి, ముందుకే స్థలం ఉంది, ముందుకు మాత్రమే స్థలం ఉంది. అది కూడా ముందుకు రోడ్డు మాత్రం ఉంది. అయితే రోడ్డు ఉన్నప్పుడు ముందు స్థలానికి ఏం చేస్తారంటే, పక్కన స్థలం లేదు కాబట్టి ముందుకు స్థలం ఉంది, దానికి ఏం వేస్తారంటే కొంచెం మేడ మీదకి గది పెంచాలంటే ముందుకి భీములు అనేది పెంచుతారు. దేవుని బట్ట భీములు పెంచినప్పుడు ఇదేమో 4 అడుగులు అనుకుంటాం, 4 అడుగులు, కానీ ముందుకు భీములు ఒక 2 అడుగులు ఎక్స్ట్రా వేస్తారు మీద. అప్పుడు మొత్తం ఎంత అయింది? కిందనేమో 4 అడుగులు, ముందుకు 2 అడుగులు వేసినప్పుడు మీద ఎంత వస్తుందమ్మా? మొత్తం 6 అడుగులు అయింది. 6 అడుగులు అయిన తర్వాత మేస్త్రి గారికి చెప్పాము, బాబు మాకు ఇంకా 6 అడుగులు చాలు, ఇంకా కొంచెము మరికొన్ని అడుగులు, మనకు 2 అడుగులు పెంచండి అంటే, మొత్తం ఉండేదే స్థలం 4 అడుగులు, సరే అనుకుంటే 2 అడుగులు పెంచాలనుకుంటే దానికి భీములు వేసాడు. ఇంకా ఏమంటే దాన్ని కొసర భీములు అంటారు. అంటే భీములు, కొసర భీములు. కొసర భీములు ఇంకా వేసినప్పుడు దానికి మరి కొంచెం 1 ఇంచో లేకపోతే 1/2 ఇంచో వేయగలరు. దేవుని బిడ్డలారా, ఇంకా బాబు మాకు లేదండి, మాకు ఒక 10 అడుగులు పెంచండి అంటే ఏమవుతుంది? 10 అడుగులు ఏమంటే స్థలం లేదు. స్థలం అంటే మరి 2 అడుగులైనా వేసుకొని వెళ్ళిపోతామండి. స్థలం ఉండేది 4 అడుగులే. ఇంకేదో ముందు స్థలం రోడ్డు కాబట్టి, ఆ బస్సులు దాటి వెళ్ళే స్లాబ్ కాబట్టి ఒక 2 అడుగులు పెంచాం. ఏదండి మాకు మరి ఇంకా కొంచెం రావాలంటే ఒక 1/2 ఇంచో పెంచుతారు, పసర భీములు వేస్తారు. కానీ దేవుని కృపలో చూడండి, ఇక్కడ మందిరము ఎక్కుతున్న కొలిది ఇది ఏమైపోతుందంటే విశాలమైపోతుందట. చమటపడి సంవత్సరాలు చెల్లించు. హల్లెలూయా. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆశ్చర్యమైనటువంటి దేవుడు, ఈ అద్భుతమైనటువంటి దేవుడు, ఆయన సంఘము అలా అది పసర భీములకు మాత్రమే, మేస్త్రి మాత్రమే చెప్తాడు. కానీ దేవుడు బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రము ఆయన మనలోకి వచ్చినప్పుడు ఇంకా ఈ భీములతో పని కాదు. కానీ ఆయన అంతకంతకు ఈ భూమినే అది శూన్యంలో వేలాడదీసిన దేవుడు. ఈ భూమికే ఆధారం లేనటువంటిది ఆయన మాత్రం మనకు ఆధారం అయి ఉన్నాడు. కనుక దీనిని ఎంత విశాలంగా చేయగలడు, ఎంత మందినైనా రాణించగలడు. అదే మందిరం యొక్క గొప్పతనము. ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి ఈ మందిరం యొక్క పాతాళ ద్వారాలు నిలబడకూడదంటే ఈ మందిరములో పనితనము కూడా బలంగా ఉండాలి. ఆమేన్. ఈ మందిరములో పనితనము, ఈ మందిరం యొక్క శక్తి, ఈ మందిరంలో చక్కగా చూడండి, ఇవన్నీ బాగా ఈ స్తంభాలు, ఈ కిటికీలు అన్ని బాగా చక్కగా అలంకరించారు దేవుని బిడ్డలారా. అయితే ప్రభు అంటున్నాడు, ప్రభు దగ్గర చదువుకున్న లోకా సువార్తలో అక్కడ శిష్యులు వచ్చి ఏమంటున్నారు? 21:5 కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయం గురించి మాట్లాడుచుండగా. దేవుని బిడ్డలారా, ఈ మందిరం కోసం యోహాను సువార్తలో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. 2వ అధ్యాయం 17-19 తీయండి ఒకసారి. ఆయన శిష్యులు
ఈ ఇంటిని గూర్చి ఆసక్తి మమ్మ భక్షించుచున్నదని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకుని, కాబట్టి యూదులు నీవు ఈ కార్యమును చేయుచున్నావే. 19 చదువుదాం. యేసు ఈ దేవాలయం పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే. చూడండి దేవుని బిడ్డలారా, 46 సంవత్సరాలు మంచి రాళ్ళతో కట్టారు, చక్కగా చెక్కారు. అయితే ప్రభువు చూశాడు, ప్రభువు చూపిస్తున్నారు. చూడండి ఎంత బాగా ఈ రాళ్ళేమో చెక్కబడ్డాయి, ఈ రాళ్ళేమో చక్కగా కట్టబడ్డాయి. రాళ్ళు అంటే మీరు వాళ్ళలో ఉన్న రాళ్ళు చూడకండి, రాళ్ళు అంటే మనమే. ఆమె ఈ రాళ్ళు, ఈ అందమైన రాళ్ళు దేవుడు పెట్టారా, మనమంతా ఒక్కొక్క ఇటుకతో సమానం, ఒక్కొక్క పరికరంతో సమానం. ఈ మందిరం అంతట్లో ఎలాగైతే భౌతికంగా ఒక్కొక్క బెడ్ లోపట చేర్చబడి దానికి కనిపించకుండా సీలింగ్ అంతా ప్లాస్టింగ్ చేశారో, మనల్ని కూడా ప్రభువు ఒక్కొక్క రాయిగా ఈ అదృశ్యమైనటువంటి మందిరముగా మనల్ని కూడా కట్టి ఉన్నాడు. అయితే కట్టినటువంటి మందిరము బాగానే ఉంది. కట్టబడిన ఈ దేవాలయంలో మొదట ఈ బలిపీఠము, ఈ వాక్యపీఠము ఆ కట్టబడిన మందిరములో లేదు. దేవుడు ఎందుకు 21వ అధ్యాయం 6వ వచనంలో మీరు ఈ కట్టబడిన రాళ్ళతో ఉన్న ఈ అద్భుతమైన అందమైన మందిరానికి వస్తున్నారు, కానీ ఇది మందిరము పోల్చబడుతుందంటే వాళ్ళంతా పిక్కదారిపోయింది. దీన్ని 46 సంవత్సరాలు ఎవరు పడగొట్టలేదు, నువ్వు మాత్రం ఏంటి ప్రభువా మందిరాన్ని పడగొట్టాలంటున్నావు అన్నప్పుడు ఈ మాట మరికొంతమంది పక్కన ఉన్నవారు పగగా దేవుడు బిడ్డలు చాలా కోపంతో ఎలాగైనా సరే యేసుని చంపాలని ఆలోచిస్తూ ఉన్నారు. ప్రభు అంతరంగంలో ఉన్న ఉద్దేశం ఒకటి, వారు ఆలోచిస్తున్నటువంటి ఆలోచన ఒకటి. దేవుడు మనసులో ఆ మందిరం మీద ఏ విధమైనటువంటి చెడ్డ ఆలోచన లేదు, కానీ లోపల ఉన్న ఆ యొక్క బలిపీఠము, బలి అర్పించే ఆ స్థలము, ఆ మందిరము పీఠము మాత్రం బాగోలేదు. పీఠం ఎలా ఉండాలంటే పీఠం కోసం మాట్లాడుతాడు. చూడండి పాత నిబంధన కాలంలో దేవుడు మనకి ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. అక్కడ నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టవలెను, ఆ బలిపీఠమును రాళ్లతో 27:5 ద్వితీయోపదేశ కాండం. అక్కడ నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టవలెను, ఆ బలిపీఠమును రాళ్లతో కట్టవలెను, వాటి మీద ఇనుపు పనిముట్టు ముట్టకూడదు. చూసారా, మీరు బలిపీఠం మాత్రం కట్టండి. దేంతో కట్టాలి? అక్కడే వస్తువు చెప్పాడు, రాళ్ళతో కట్టండి. అక్కడేమో లోకసభలు ఏమంటున్నాడు, ఈ రాళ్ళు ఏమో ఎంత చక్కగా ఉన్నాయి అని అంటున్నాడు. ఇక్కడేమో ఈ రాళ్ళతోనే కట్టారు. అయితే రాళ్లతో కట్టి పక్కన ఏమంటున్నాడు, ఈ రాళ్లకు ఏం తగలకూడదు, ఈ బలిపీఠానికి ఏం తగలకూడదు, ఇనుము తగలకూడదు. మేస్త్రి గారు వచ్చారా, మన లోకనాథం గారు, ఆయన ఇప్పుడు రావట్లేదు, మందిర వాసి కోసం వస్తాడు ఆయన. దేవుడు పెట్టారా, చూడండి మందిరం ఉంది. ఈ మందిరము ఈ బలిపీఠానికి మాత్రము, మందిరం అంతా నువ్వు నచ్చినట్లు కట్టవచ్చు, కానీ నచ్చినట్లంటే ఒక ప్లాన్ మీద కట్టవచ్చు, కానీ బలిపీఠం మాత్రము, ఇది మాత్రము చూడండి, ఇది సుత్తు అనుకుందాం. ఈ సుత్తే ఇది మాత్రం దేవుడు పెట్టారా, ఈ ప్లాస్టిక్ టైలెన్స్ వచ్చేలాగా. తర్వాత ఈ బలిపీఠానికి బంగారం, ఈ బంగారంతో సుత్తు అనుకుందాం, కొట్టించవచ్చు, దీన్ని నువ్వు తగిలించవచ్చు. ఈ మందిరానికి దేవుడు పెట్టారా సిల్వర్ అనుకుందాం, ఈ సిల్వర్తో మనం కొట్టచ్చు, కానీ ఈ మందిరంలో ఈ బలిపీఠానికి ఇనుము పనిముట్టు మాత్రమో తగలకూడదు. నేను చెప్పట్లేదు, దేవుడు చెప్తూ ఉన్నాను. ఇనుము అనేటువంటిది మాత్రము ఈ బలిపీఠానికి తగలకూడదు. దేవుడు పెట్టారా ఎందుకు ఆ మాట చెప్తూ ఉన్నాడు? చదువు మరొకసారి. అక్కడ నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టవలెను, ఆ బలిపీఠమును రాళ్లతో కట్టవలెను, వాటి మీద ఇనుప పనిముట్టు
పడకూడదు. చెక్కని రాళ్లతో నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టి దాని మీద నీ దేవుడైన యెహోవాకు దహన బలులు అర్పింపవలెను. చెక్కని రాళ్లతో అందరానండి, చెక్కని రాళ్లతో. గతంలో మనం చిన్నప్పుడు పాట, సినిమా పాట వింటునేవాళ్ళం కదా. ఆ పాట చెక్కేవయ్య అనుకున్నారు, మనకు అనవసరం. దేవుడు పెట్టారు చెక్కినవి ఇప్పుడు కూడా చెక్కుతూనే ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి లోకంలో. కానీ దేవుడు మాత్రము ఈ దేవాలయాన్ని చక్కని రాళ్లతో చెక్కబోతూ ఉన్నాడు. ఆమేన్. చక్కని రాళ్ళంటే ఇప్పుడు మనము చెక్కేసి శిల్పి దగ్గరికి వెళ్ళి రాళ్ళు తీసుకొచ్చి మేస్త్రికి ఇచ్చేస్తే చక్కగా కట్టేస్తారు. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే రాళ్ళనే మన జీవితాలకు, రాళ్ళనేటువంటి మన హృదయాలకు, రాళ్ళనే మన బ్రతుకులకు దేవుడు వాక్యమే చెక్కాలే తప్ప పరిశుద్ధాత్మ దేవుడే చెక్కులుగాక. చాలా సార్లు రాళ్ళని నీ జీవితాన్ని నువ్వే చెప్పుకుంటూ ఉన్నావు. చాలా సార్లు రాళ్ళని ఈ జీవితాన్ని ఇతరుల ద్వారా చెక్కబడుతూ ఉన్నాం. చాలా సార్లు రాళ్ళని ఈ జీవితాన్ని దేవుడు చెక్కితే, దేవుడు నిర్మిస్తే, దేవుడు ఆలయంలో మనం ఎన్నడూ కూడా పడిపోని మందిరముగా ఉంటుందిగాక. ఆమేన్. చక్కని రాళ్లతో ఈ మందిరాన్ని కట్టండి. ఈరోజు చక్కని రాళ్ళగా చాలా మంది మందిరంలో ఉన్నారు. అంటే దేవుడితోనే, దేవుని ఆత్మతోనే చెక్కబడే వారుగా ఉన్నారు. నిత్యము కూడా వాక్యముతో చెక్కుకుంటూ ఉన్నారు. నిత్యము కూడా దేవుని పరిశుద్ధతో చెక్కుకుంటూ ఉన్నారు. నిత్యము దేవుని చిత్తముతో చెక్కుకుంటూ ఉన్నారు. అలాంటి వారు దేవుని మందిరంలో ఉండటం వల్ల దేవుని యొక్క కడవరి మహిమ నింపునుగాక. దేవుడు పెట్టారా ఈ మందిరము అప్పుడు ఏమవుతుందంటే పాతాళ ద్వారాలు రోజు వస్తూ ఉన్నాయి. అన్ని మందిరాల దగ్గరికి వచ్చే చాలా మందిరాలు పడిపోయి తెలుసా, చాలా మందిరాలు కూలిపోయాయి. కానీ తెలుగు బాప్టిస్ట్ సంఘము ఇంకా నిల్చున్నది. చప్పట్లు కొట్టి సోదరులు చెల్లిద్దాం. హల్లెలూయా. దీని ఎవరు ధర్మ కాదు, ఎవరి వలన కాదు. కారణం ఏంటంటే చెక్కబడిన రాళ్ళుగా, దేవుడి చేత చెక్కబడిన రాళ్ళుగా దేవుని పిల్లలు దేవుని మందిరంలో ఉండటం వల్ల ఈ మందిర మహిమ అంతకంతకు భీములు లేకపోయినా, అడ్డు భీములు లేకపోయినా, దేవుడు పసర భీములు లేకపోయినా దీని చుట్టూ ఉన్నటువంటి ప్రాకారాలు అవి అలాగే విస్తరిస్తూ ఉంటాయి, పెరిగిపోతూ ఉంటాయి. ఎంతమంది వచ్చినా సరే రండి రండి అన్నట్లుగా ఊరు దేశాలు ప్రపంచమంతా వచ్చిన ఈ దేవాలయంలో స్థలము ఊరుగాక. దేవుడు కార్యం, దేవుడు అనుకుంటున్నాడు. అందుకే ఈ దేవాలయము దేవుడు దీనికి ఇనుము తగలకూడదు. అందరూ చెప్పండి, ఇనుము పనిముట్టు బలిపీఠానికి తగలకూడదుగాక. నిజానికి ఈ ఇనుము అనేటువంటిది, ఇనుము అనే మాట్లాడే మీకు అర్థమైపోతుంది. ఇనుము అంటే ఏంటి? కఠినత్వము, చాలా గట్టిదనము. ఎప్పుడు కూడా ఈ బలిపీఠం అనేటువంటి ఈ ప్రార్థనా పీఠం లేకపోతే దేవాలయంలో మనం వచ్చినప్పుడు ఈ హృదయము ఇనుముగా చేసుకొని మనం ఎవరు రాకుందుముగాక. ఏం చేశాడని యేసేపు అన్నలో మూడు రకాల పాపపు ఆలోచనలతో ఉన్నారు దేవుడు బిడ్డ. నిజానికి చిన్నోడు బెన్యామీను, ఆకేం తెలియదు ఎందుకంటే చిన్నోడు కాబట్టి. కానీ మిగిలిన 10 మంది, యోసేపు బెన్యామీను తప్పించి మిగిలిన 10 మంది మాత్రము వారు చాలా పాపపు ఆలోచనలతో అన్నలో తన తమ్ముడైన యోసేపు మీద ఉన్నారు. చెప్పండి, మొదట ఏమై ఉన్నారంటే కఠినం చేసుకునిది, రెండవది మరి కఠినం చేసుకునిది, మూడవది మరింత కఠినం చేసుకునిది. అంటే యోసేపు మీద కఠినం చేసుకున్నారు, మరి కఠినం చేసుకున్నారు, మరింత కఠినము ఏం చేశాడండి? ఈరోజు మనం బల్లలోకి వెళ్ళబోతూ ఉన్నాం. దేవుని బిడ్డ, బల్ల తీసుకోబోతూ ఉన్నాం. మనం ప్రభు యొక్క ద్రాక్ష రసము అయిన రొట్టెను మనం అందరము కూడా మన రక్తంలో, మన ప్రాణంలో, మన శరీరంలో కలవబోతూ ఉంది. ఈరోజు ఒక తండ్రి పిల్లలుగా, ఒక సంఘానికి, ఒక దేవాలయానికి మనమంతా ఒక కుటుంబముగా చేర్చబడుతూ ఉన్నాం. మనందరికీ కూడా ఒకే మనస్తత్వము పనిచేయాలి. ఆమేన్. ఒకే హృదయము వెంటాడాలి. ఒకే ఆలోచనతో మనము రాకడ కొరకు సిద్ధపడాలి.
చాలా కుటుంబాలు, ఇంకా చాలా వ్యక్తిత్వాలు కలైన వారిగా, చేర్చబడిన వారిగా, ఇంకా కూడా కొన్ని వారం చెప్పుకున్నాం, దేవునికి వీపు చూపించేవారిగా, దేవాలయానికి వీపు చూపించేవారిగా, కాళ్ళు ఎత్తేవారిగా, దేవుని బిడ్డలారా ప్రార్థన చేయక, వాక్యము ధ్యానించక, దేవుని మాట వినక 5 రకాల లోపాలు ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఉండకుండును గాక. మనము ఒక కుటుంబం. ఈరోజు నీ గాలి నేను పీల్చలేదు, నీ ఆహారము నేను తీసుకోలేదు. ఎవరి వంతు వారి ఇక్కడ ప్రెజెంటేషన్ అనేది ఉండాలి. ఆమేన్. ఉండాలా లేదా? నా వంతు బాబు నువ్వు చేసిన ఆయన అంటే అది అప్పటికి అవ్వదు. నా ఆహారము లేకపోతే నా వంతు నువ్వు పరలోకి వెళ్ళిపోయినాయనంటే ఎలా ఉంటుంది అన్నమాట? నువ్వెక్కడికి వెళ్తావు? సరే, నీ వంతు నేను పరలోకి వెళ్ళిపోతాను, బలవంతంగా ఏదో ట్రైన్ ఎక్కించేసావు, బస్సు ఎక్కించేసావు, విమానం ఎక్కించేసావు, వెళ్ళిపోతాను. మరి పరలోకానికి వెళ్ళేటప్పుడు నీ ఉండిపోతావా? నీ వంతు ఇంకొకరు వెళ్ళిపోతారా? ఈ దేవాలయము అందరి యొక్క సమానత్వము, అందరూ సహవాసము, అందరూ కూడా ఇందులో పాలుబందులు పొందే ఆ జీవధార యొక్క తీగలో అందరికీ కూడా 7 దీపస్తంభాలంటే 7 కూడా సమానంగా ఉన్నాయి. 7 స్తంభాలు సమానంగా ఉన్నాయి. ఒక స్తంభం పెద్దది, ఒక స్తంభం చిన్నది. నువ్వు లేదు లాస్ట్ లో వచ్చావు కాబట్టి, మొన్న బాప్తిజం పొందుకున్నావు కాబట్టి నువ్వు చిన్నోడివే అన్నది లేదు. అంతా సమాంతరం. ఈరోజు ఈ కఠినమైనటువంటి మనస్సుకు ఇంకా ఎందుకు ఎంతకాలం మోసుకొని బల్లలోకి వెళ్తూ ఉంటాం? ఎంతకాలం? ఇంకా 7వ నెల వచ్చింది, సంపూర్ణ నెల, సంపూర్ణ సంఖ్య. చెప్పుకోవడానికే నెల అనుకుంటే, చెప్పుకోవడానికే క్యాలెండర్లు ఎత్తుకోవడానికే అయితే మనము తిరగలేయటానికే చూస్తే దేవుడికి దుఃఖమే మిగులుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, భారంతో చెప్తూ ఉన్నాను, దుఃఖంతో చెప్తూ ఉన్నాను. ఒక కుటుంబం మనము. ఆమేన్. ఈ కుటుంబంలో ఒకే ఏరులాగా, ఒకే ప్రవహించే పారేటువంటి తత్వం అనేది ఉండాలి. అక్కడ యెహోషువ గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, చూద్దాం ఒకసారి. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము 30-31 చదవండి. మోషే ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారము యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన, చూడండి, యెహోవా నామమున బలిపీఠము ఇనుపు పనిముట్టు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించెను. దాని మీద వారు యెహోవాకు దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. ఈ రాళ్ళు చూడండి, ఇక్కడ కూడా దేవుని బిడ్డల ఇనుము పనిముట్టు తగలకూడదు. మోషే గారు లేరు కదా, మోషే గారు చనిపోయారు, ఇప్పుడు నేను యెహోషువను నాకు నచ్చినట్లు మందిరం కట్టేస్తానని యెహోషువ అనుకోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అపోస్తుల బోధ అప్పగించాడు. అపోస్తుల బోధ ఎందును, రొట్టె ఎందును, సహవాసం ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగక ఈ క్రమం అనేది వెల్లుగాక. దీన్ని మనము క్రమముగా, మర్యాదగా దీన్ని కొనసాగించాలి తప్ప, నేను ఇప్పుడు వచ్చాను కదా నాకు నచ్చినట్టు ఏం చేస్తానంటే నేను పక్కకి వెళ్ళిపోతాను. అలాగైతే నేను విసర్జించబడతాను. అలాగైతే నష్టం నాకే వస్తుంది. అలాగైతే సమస్యలు నాకే వస్తాయి. అపోస్తుల బోధ ఏదైతే ఉందో ఈ బండ మీద కట్టబడినదే కట్టబడాలి తప్ప, బండ మీద ఆల్రెడీ కట్టాడు, నేను కట్టింది ఏమీ లేదు. ఆమేన్. ఈ బండ మీద ఆల్రెడీ అన్ని కట్టేశాడు, ఆ బండ మీద నిల్చుంటే చాలండి. ఈ బండ మీద నేను నిల్చొని ఊరక ఆయన వైపు చూస్తే చాలు, ఆయనే కడవరి మహిమను పంపించి ఈ మందిరం యొక్క గొప్పతనము ఆయన రోజు రోజుకి నన్ను చెక్కుతూ, నన్ను మనుస్తూ ఆయనకి ఇష్టమైన వాడిగా నడిపిస్తాడు. ఆమేన్. చూడండి, ఇక అదే యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 3-5. యోర్దాను నడుము నుండి 12 రాళ్లను తీసి అవి యువతలకు తెచ్చి, చూసారా అక్కడ 6వ వచనము, ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందసం ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. దేవుని బిడ్డలారా, ఇవి 12 రాళ్ళు యోర్దాను నడుమ
యోర్దాను నడుమ రాళ్ళు తెమ్మన్నాడు. ఆ రాళ్ళు ఎవరైనా చెక్కారా? చెక్కాలి కదా మరి. రాళ్ళు అంటే ఎలా ఉంటాయి? కొన్ని పెద్ద రాళ్ళు ఉంటాయి, కొన్ని అడ్డదుడ్డుగా ఉంటాయి, కొన్ని చూడటానికి ఏట పెద్ద తిమ్మరాన్ని తీసుకొచ్చావని అనేక రాళ్ళు ఉంటాయి దేవుని పెట్టారు. ఎందుకంటే అవి నీటి లోపల ఉన్నాయి. కానీ అవన్నీ అలా లేవు. యోర్దాను నడుమ అందులో ఉన్న 12 రాళ్ళు తెమ్మన్నాడు. ఈ 12 రాళ్ళు ఎందుకంటే అది మీ పిల్లలకు తెలియాలి. దేవుని సంగమా, దేవుని యొక్క బలిపీఠం అనేటువంటి ఈ ఆలయంలో, బలిపీఠం అంటే నేను పాత నిబంధనలో ఉన్న బలిపీఠం కోసం చెప్పట్లేదు, కొత్త నిబంధనలో ప్రార్థన అనే బలిపీఠము. ఆమేన్. తిరిగి నెరిగిన హృదయమే ఒక బలిపీఠం. ఈ హృదయం అనే బలిపీఠము రోజు కూడా ఇనుము కావకూడదు, కానీ ఇదేమవ్వాలి? ఇనుము తగలని బలిపీఠముగా ఉండునుగాక. ఇది చెక్కబడని బలిపీఠంగా ఉండాలి. అంటే రోజు మనం వచ్చేసి అయ్యా నువ్వేనాడు చెట్టు, రోజు కూడా ఈ నీరు ప్రవాహానికి ఆ నదిలో ఉన్న రాళ్ళు బుష్ 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 అని తగులుతుంటే ఆ రాళ్ళు ఏమైపోతున్నాయి? దానికన్నా కలుగుతనం అంతా కొన్ని వేల సంవత్సరాలకి అవి అద్భుతమైన రూపానికి వస్తూ ఉన్నాయి. ఆమేన్. దేవుడు బిడ్డలారా, దేవుడు నిన్ను అలంకరించాడు, దేవుడు నీలో అభిషేకం ఉంచాడు, దేవుడు మహిమ నీలో ఉంది. ఆమేన్. ఒక బిడ్డ 2 జాడలు వేసుకున్నారు. ఒకసారి రండి ఎక్కడికి. 2 జాడలు వేసుకున్నారు. నిలబడండి. ఎవరు వేసుకోలేదు 2 జాడలు? సరే ఒక్క జాడ వేసుకున్నారు. రెండమ్మ ఒకసారి. నేనా? నిల్చో. నిల్చో. జాడ వేసుకోలేదా? చూడండి దేవుడు బిడ్డలారా, సరే కూర్చో. జడ నిజానికి సంసోను మీద 7 జడలు ఉన్నాయి. 7 జడలు. ఈ 7 జడలు కూడా రోజు వాళ్ళ అమ్మగారు జడేసేవారా? ఆ జడలు అలాగే ఉన్నాయండి. ఇప్పుడైతే మనం రోజు అడిగాను పాస్టర్ గారు, జడలు ఎప్పుడు అంటే మనం ఈ సేవలో జడలు ఎప్పుడు వేసుకుంటున్నారు, వాళ్ళు పౌడర్ ఎప్పుడు రాసుకుంటున్నారు, అంత ఖాళీ దేవుడు పెట్టారు. స్తోత్రం, హల్లెలూయా. అయితే అడిగాను, అమ్మ నువ్వు జడ రోజు వేసుకుంటావా, రోజు 2 సార్లు వేసుకుంటావా అంటే ఖాళీ ఉంది దాన్ని బట్టి 2 రోజులు ఒకసారి అండి నేను సంగతి. అంటే దేవుడి సంగమా, నిజానికి కొంతమంది రోజు 3 సార్లు వేసుకున్న పరిస్థితులు, కొన్నిసార్లు ఏంటంటే ఎక్కువ ఆ ఇచ్చింగ్ని బట్టి కొంతమంది 3 సార్లు కూడా ఆ దుమ్ములతో వేసుకునే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడ 3 ప్యాట్లు తాడు అంటాడు. 3 అంటే ప్యాట్లు. ఈ జడకి ఎన్ని ప్యాట్లు అంట? 3 ప్యాట్లు. ఈ 3 ప్యాట్లు కలిస్తేనే ఒక జడ అయ్యింది. అలాంటిది ఇతనికి ఏమో ఎన్ని ప్యాట్లు? 7 × 21. అంటే ఒక్కొక్క పాయికి 3 ప్యాట్లు కలిసి ఉన్నాయి. 7 జడలు అన్నాడు కానీ 7 ప్యాట్లు అనలేదు. దేవుడు బిడ్డలారా, ఈ 7 జడలు కూడా రోజు వాళ్ళ నాన్న గాని, రోజు వాళ్ళ అమ్మగారు గాని, నాన్న జుట్టు ఎక్కువ పెరిగిపోయింది అటు తిరుగులు అనుకొని రోజు జడల గట్ట వేయలేదు నా దేవుడు బిడ్డలారా. అసలు ఇతనికి అమ్మ నాన్నతో గడిపేదా ఖాళీ ఎక్కడ ఉంది? ఎప్పుడు కూడా సింహాలు చేర్చడం, ఎప్పుడు కూడా ఫిలిస్తీన్ తోకలకేమో ఆ పంట చేనులు పాడు చేయడానికి నక్కలు పట్టుకోవడం, ఆ పచ్చి దవడ పట్టుకొని మనుషులు చంపడం, తాజా తలుపులు ఎత్తుకొని ముందుకు వెళ్ళిపోవడం. అబ్బో ఈడేంటి ఇంకా బతికున్నాడు ఆయన, ఎప్పుడు చనిపోతాడా బాబు, ఈడేంటి మా ప్రాణం మీదకే అనుకోని సంసోను బట్టి ఒక్కొక్కడికి బాధ, దుఃఖము, చాలా వేదన. ఇతని జడ 7 జడలు. 7 × 21 జడలు. ఈ జడలు సంఘానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఆమేన్. దేవుని బిడ్డలారా, కిల్కియా ప్రాంతానికి మన శుక్రవారం కూడా చెప్పారు దీని మీద రాత్రి. అక్కడ పౌలు కూడా చుట్టూ మొక్కుబడి నిమిత్తం గుండు చేసుకోవడానికి వెళ్తారు. మరి ఇతనికి అభిషేకం పోలేదు. అతనికి జుట్టు తీసేస్తేనే అభిషేకం పోయింది. ఇతను మరి జుట్టు కోరేడే తీసుకున్నాడు అన్నమాట, ఎవరో తీయలేదు. ఆయన ఏమో జుట్టు గొరిగించారు, పన్నులు పొడిచారు, బానిసత్వంగా తిరగలి తిప్పుతూ ఉన్నాడు. ఎక్కడేమో ఈయన సొంతంగా జుట్టును మొక్కుబడికి అప్పగించాడు. దేవుని బిడ్డలారా, అభిషేకం పోలేదు, ఆత్మ విడిచిపెట్టలేదు. చప్పటి సోదరులు చెల్లించాం, హల్లెలూయా. సంసోను గారు జడలో 21 పాయలు కలిగినటువంటి జడలో. నిజానికి ఒక పిచ్చిదాన్ని చూశారండి ఒక 4 సంవత్సరాల క్రితము.
పొప్పిల్లో ఫస్ట్ టైం ఎదురు చూస్తే ఆ జడ దగ్గర ఆమె ఒక 5 సంవత్సరాలు దూసుకోకుండా ఉండవచ్చు అని నా అంచనా. 5 సంవత్సరాలు లేకపోతే ఒక 4 సంవత్సరాలైనా దూసుకోకుండా ఉండొచ్చు. నిజానికి బండి మీద 100లో 80లో ఎక్కితేనే మగవాళ్ళైన మా చుట్టే ఆ గాలి ఆ ఫోర్స్ కి చుట్టూ ఎలా అయిపోద్ది అంటే అట్టగట్టేసి రెడీ అయిపోద్ది అనమాట. హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళినటువంటి మా ప్రియులకు తెలుస్తుంది. చుట్టూ ఆ 80, 100లో వెళ్ళేటప్పుడు ఆ జుట్టు దేవుడు పెట్టారా ఒక్కసారి గట్టి అయిపోద్ది అనమాట. గాలి ప్రవాహానికి మళ్ళా జుట్టు పట్టుకొని ఇలాగ చూస్తే కానీ వంగదనమాట. ఆ స్పీడ్కి కన్నీరు వచ్చేసి, అంటే నేను హెల్మెట్ పెట్టని దానికోసం చెప్తున్నాను. అంత స్పీడ్లో వెళ్తేనే అది అంత గట్టి అయిపోయినప్పుడు మరి తలలో దువ్వులు పెట్టకుండా స్నానం చేయకుండా జుట్టేమో దేవుడు పెట్టారా కొన్ని సంవత్సరాలు తుయ్యకుండా ఉన్నప్పుడు తన జుట్టు ఆ పిచ్చిదాని జుట్టు అసలు గాలి వచ్చినా సరే ఆ జుట్టు ఎగట్లే, అది అలా ఉండిపోయింది అంతే. ఈ మైక్ ఎలాగైతే కర్రలాగా ఉందో ఆ పిడకేమో అలా ఉండిపోయిందండి. గాలి వస్తుంటే మా బట్టలనే ఎగురుతున్నాయి, మా చుట్టూ ఎగురుతుంది, కానీ ఆమె పిల్లకైతే ఎగరట్లేదు. నిలబడి ఇలాగే ఉందండి. చూసాను హిటమైన చుట్టూ ఎలా ఉందని చూస్తే తారులా ఉందన్నమాట. తారు ఎలాగైతే నల్లగా అట్టగట్టేసి మీద ఉంట్లో ఉన్నాయి, కానీ కింద అంతా కూడా తారులాగా ఉందన్నమాట. ఎన్ని సంవత్సరాలు చూసుకోలేదు ఈ పెట్టుకొని ఆ పిచ్చిదాన్ని చూసి భయం వేస్తున్నా. ఇక్కడ ఈ 21 పాయలు కలిగినటువంటి జుట్టు ఈరోజు దేవుడు అభిషేకించినటువంటి ఈ అలంకరమైనటువంటి సంఘానికి జుట్టు ఆడదానికి బయట చెరువుగా 1 ఉండవలెను అని పౌలు అంటున్నాడు. అంటే జుట్టు దేవుడు పెట్టారా సంఘానికి సాదృశ్యంగా ఉన్నది కాబట్టి పాత నిబంధనలో జుట్టుని అభిషేకించాడు. ఈ రోజు మనం జుట్టు తీసుకున్న పర్వాలేదు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు పెట్టారా జుట్టుకి ఇప్పుడు అభిషేకం లేదు. నువ్వు జుట్టు ఉన్నా జుట్టు లేకపోయినా సమస్య లేదు, కానీ ఇప్పుడు అభిషేకం అందులో ఉందంటే పరిశుద్ధతలో ఉంది. చప్పట్లు స్తోత్రం చేయండి, హల్లెలూయా. ఈరోజు బట్టల్లోనో జుట్టులోనో పట్టుకున్న వస్తువులోనో కాదు, నువ్వు ఎక్కడ నిలిచుంటే ఆ అభిషేకము నీలోనే ఉంది, నీ పైనే ఉంది, నీతోనే ఉంది. ఇంకా దేవుడు పెట్టారా సంఘమేమో ఎదుట రోజుకి పాఠాలు వస్తూనే ఉంది. దానికి రోజు తొడబట్టాలన్నమాట. ఏంటి వచ్చావు, నా ముందుకు వచ్చావు, ఏంటి చూసుకుందామా అన్నట్లుగా సంఘమైన నీవు ఈ పాతాల ద్వారాల్ని రోజు కూడా దాన్ని నువ్వు భయపెట్టించాలి. అందుకే ప్రభు అంటాడు సంఘం ఎదురు పాతాల ద్వారాలు నిలవనేరవు. ఆమేన్. దేవుడు పెట్టారా ఈ స్థితిలో మనం ఉండాలి. ఈ దేవాలయంగా ఉండాలంటే దేవాలయంలో ఏముండాలమ్మా, బలిపీఠం అనే ఇనుము పనిముట్టు తగలని బలిపీఠం ఉండాలి. ఈరోజు నీ లోపల ఇనుము తగులుతూ ఉందా? ఈరోజు ఇనుము అనేటువంటి కఠినత్వం నీ లోపల, ఈ ఇనుము అనేటువంటి వస్తువు ఈ హృదయానికి తగిలితే, ఈ కఠినత్వం తగిలితే దేవాలయము నిలబడదు. నువ్వు ఎన్ని భూములు వేసుకున్నా, ఎన్ని కొస భూములు వేసుకున్నా, ఎన్ని పూటులు కట్టినా, ఎంత సపోర్ట్ పెట్టినా ఈ బలిపీఠం లోపల దేవుని బిడ్డలారా ఇనుము తగలకుండా ఉండుగాక. అది తగలకుండా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మన నిమిత్తము ఆ ఇనుము అనే మేకులు ఆయన లోపలికి వెళ్ళారు. ఆ ఇనుము అనేటువంటి బల్లెపు ముందు కన్ను ఆయన లోపలికి దూర్చబడ్డది. ఎందుకంటే మనకున్న కఠినత్వం తొలగిపోవడం కోసం కఠినమైన ఆ మేకులు, ఆ గట్టిగా ఉన్నటువంటి శీలలో ఆయనలో దూర్చుకున్నాడు, మనకు విడుదల ఇచ్చాడు. ఈ కృపను మనం కాపాడుకొని మొదటి అంశము ఈ దేవాలయం యొక్క ఎదుట పాతాల ద్వారాలు అంశం వింటూ ఉన్నాం. దేవుడు ఈ మందిరంలో ఉన్న ప్రతి ఒక్క హృదయాన్ని ఇనుము తగలని కఠినత్వము చూసుకుంటూ పరిశుద్ధాత్మకు నచ్చే బలిపీఠములుగా ప్రభు ఆత్మ మనల్ని నడిపించి అంతకంతకు బలపరచుగాక. ప్రార్థన చేసుకుందాం. కన్నులు మూసుకోండి. విన్న వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా వాక్య ఫలింపు కొరకు కుమార్తె రూతమ్మ ప్రార్థన చేస్తారు. వాక్య ఫలింపు కొరకు రూతమ్మ ప్రార్థన చేస్తారు. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త నీకు స్తోత్రాలు దేవా.
ఇదిగో నా తండ్రి నాయన ఈ పరిశుద్ధ ఆదివారం నా తండ్రి ఈ నెల ఈ యొక్క సంపూర్ణ 7వ నెల నా తండ్రి సంపూర్ణ ఈ యొక్క దినాన్ని ప్రభా నాయన మీరు ప్రతిష్ఠించారు ప్రభానికి స్తోత్రాలు నాయన ఈ యొక్క దినాన ప్రభా నాయన ఉదయకాలపు ఆరాధన అంతట్లో ప్రభాని కృపను ఉంచి తోడుగా నీడగా మీరు నడిపించారు ప్రభానికి స్తోత్రాలు ప్రభానికి వందనాలు ఇదిగో నా తండ్రి నాయన పాటల్లోనూ స్తుతి ఆరాధనలోను వాక్యం చదువుటలోను ఇదిగో నీ సేవకుని ద్వారాగా ప్రభా నాయన వాక్యం చెప్పుటలోను ప్రభా నీ కృపా క్షేమములు ప్రభా నాయన నీ ప్రత్యక్షతను ఉంచి నడిపించారు ప్రభానికి స్తోత్రాలు ప్రభానికి వందనాలు అయా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభానికి వందనాలు అలాగే నా తండ్రి నాయన చెప్పబడిన వాక్యము నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి ఈ మందిరం ఎదుట పాతాల ద్వారములన్నట్లు ప్రభా నాయన ఇదిగో నా యేసయ్య మా మందిరం నా తండ్రి దేవ మా హృదయముల నాయన కట్టబడిన ఆత్మ సంబంధమైన మందిరము నా తండ్రి నాయన ఉన్నది కానీ నా యేసయ్య అందులో ప్రభా నా తండ్రి నాయన ఇదిగో ఇనుప పనిముట్టు నాయన తగలిని బలిపీఠం ఉన్నదో లేదో ప్రభా నాయన ఒకసారి మేము చూచుకొనుటకు నాయన నీ కృపను అనుగ్రహించండి దేవానికి స్తోత్రాలు పరిశుద్ధుడా అయ్యా ఇదిగో నా తండ్రి నాయన ఇనుము కఠినత్వానికి గురితని సెలవిచ్చావు దేవా ఇదిగో మా హృదయంలో కఠినపరుచుకొని ప్రభా నాయన మేము ఉండకుండానట్లు ఇదిగో నాయన ఒక్క అడుగుతో ప్రభా నా తండ్రి ఇదిగో సంఘం అంతయు నా తండ్రి అపోస్తుల బోధ యందును సహవాసమునందును రొట్టె విరుచుట యందును ఎడతెగక ప్రభా ఆనాడు వారు ప్రార్థించుట యందును దేవా ఉండునట్లు ఇదిగో ప్రభా ఈ యొక్క సంఘాన్ని మీరు దర్శించి ఇప్పుడును ఎల్లప్పుడూ నా తండ్రి పరిశుద్ధుల ఒక్క మాట మీద ఉండుటకు ఆయన నీ కృపను చూపించమని అడుగుచు ఉన్నాం దేవానికి స్తోత్రాలు పరిశుద్ధుడా ఇదిగో మాలో ప్రభా నాయన కఠినత్వమును గూర్చిన లక్షణాలు ఉన్నట్లయితే ప్రభా వాటన్నిటిని తీసివేసి పరిశుద్ధుడా ఇదిగో నా తండ్రి నాయన ఒక్క మాటను బట్టి నా తండ్రి నడుచుకునే స్వభావాన్ని ప్రభా సంఘానికి దయచేయమని అడుగుచు ఉన్నాం దేవానికి స్తోత్రాలు పరిశుద్ధుడా ఇదిగో నాయన చెప్పబడిన వాక్యము నా తండ్రి నాయన మంచి నేలను పడిన విత్తనాలు వలె నా తండ్రి నూరంతలుగా ఫలించి ప్రభా అభివృద్ధి చెంది విస్తారమగుటకు నా తండ్రి నాయన మీరు సహాయాన్ని దయచేయండి దేవా ఇదిగో నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అలాగే నా తండ్రి నాయన ఇదిగో నీ ఆశలతో మీరు మాట్లాడారు ప్రభా నీకు వందనాలు ఇంకా నీ పరిచర్యలు అత్యధికముగా నాయన నీ దాసుని వాడుకోవడమని అడుగుచు ఉన్నాను దేవానికి స్తోత్రాలు పరిశుద్ధుడా విన్న వాక్యాన్ని ప్రభా నాయన వినివారు మాత్రమే విన్నట్లు కాక నా తండ్రి విని గ్రహించి వృద్ధి చెందినట్లు నాయన నా సంఘాన్ని మీరే తీర్చిదిద్దుతారని ఈ చిన్న వాక్యాన్ని ప్రభా ఈ చిన్న ప్రార్థనని పాదాల చెంత పెడుతూ ఈ కుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు పరిశుద్ధ వారి నామంలో అడుగుచు వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్. సత్య